ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఇప్పుడు పెడుతున్నటువంటి కేసులను కనుక మనం గమనిస్తే, ఓహో, ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్నారు, ఆయన ఫోన్ కానీ అందుబాటులో లేరు, ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. సో వీళ్ళకు కూడా తెలియలేదేమో, ఇప్పుడు అందుబాటులోకి వచ్చినట్లున్నారు. సో ఆయన ఏమైనా కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయన ఎవరి మీద ఏ సెక్షన్ కింద కేసులు పెట్టమంటే ఆ సెక్షన్ కింద కేసులు ఏమైనా పెడుతూ ఉన్నారా అని చెప్పి అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకని ఎప్పుడో ఈ నెల 13వ తేదీనో 14వ తేదీనో ఏవో గొడవలు జరిగాయని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో బెదిరించారని, అదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నన్ను ఇక్కడ వెనకల గిల్లినాడని గిచ్చినాడని, నిన్న మొన్న అంటే దాదాపు 12 రోజుల 13 రోజుల తర్వాత కేసులు ఫైల్ చేస్తూ ఉంటే మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇప్పుడు ఈవీఎం పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టు బెయిల్ ఇస్తే, అరే ఆయన అరెస్ట్ చేద్దామని చెప్పి తపాతపడిన బ్యాచ్ సో ఒక్కసారిగా నిరుత్సాహపడి తర్వాత ఏదో కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి నెక్స్ట్ సిఐతో కేసు పెట్టించారు. ఈ నెల 14ట సిఐ వైసీపీ వాళ్ళను కంట్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయనకి ఏవో గాయాలయ్యాట, పిన్నెల్లి కూడా అక్కడే ఉన్నాడట. ఎప్పుడు కేసు పెట్టిండు ఆయన? ఈ నెల 23 కేసు పెట్టిండు 23. ఇదేం కేసులో నాకు అర్థం కాదు. ఇంకా అక్కడ ఎవరో పిన్నెల్లి ఒక ఆమెను వార్నింగ్ ఇచ్చి బెదిరించినాడట, ఆమె నిన్న కేసు పెడుతుంది. ఇంకొకరు ఎవరినో బెదిరించినాడట, వాడు మొన్న కేసు పెడుతుంది. అండ్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటి మనకు, ఈ నెల 13, 14వ తేదీ ఇవన్నీ జరిగినాయి అని అంటే ఈ సంఘటనలు ఏవి కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ల్యాగ్ బుక్లు ఎందుకు రాయలేదు? నాకు అర్థం కాలేదు. నారా లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేసేంతవరకు ఎక్కడే కూడా ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇప్పుడు సిట్ ఎందుకు డీజీపీకి ఇచ్చే నివేదికల అంశం లేదు? ఎందుకు అంశం లేదు? ఆ పిఓ ప్రిసైడింగ్ ఆఫీసరు అదిగో ఇక్కడ ఈవీఎం ధ్వంసం చేశారని ఎందుకు మెన్షన్ చేయలేదు? పోలింగ్కి అంతరాయం కలిగిందని చెప్పి ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎందుకు మెన్షన్ చేయలేదు? అంటే మొత్తం నారా లోకేష్ చెబితేనే వీళ్ళు కదులుతారా? చంద్రబాబు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు కేసులు పెడుతున్నారా? అందుకేనా ఇన్ని రోజులు వెయిట్ చేశారు? ఇప్పుడు ఆయన అందుబాటులోకి వచ్చారు. ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా రాష్ట్రానికంటే హైదరాబాద్కి వెళ్ళండి. సో అందుబాటులోకి మొత్తం మీద అయితే ఆయన హైదరాబాద్కి వస్తారు. అందుకని చెప్పి ఏమైనా కనుక ఆయన సాటిస్ఫై చేయడం కోసం ఈ కేసులు పెడుతున్నారా? నాకైతే అర్థం కాదు. మరి జరిగింది ఎప్పుడు, వీళ్ళు పెడుతున్నది ఎప్పుడు? ఆశ్చర్యం అనిపిస్తుంది. నిన్న పేర్నినాని గారు అన్నట్లు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మామ మీద అటువైపు అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థి వాళ్ళు దాడి చేసి తలకాయ పగలు కొడితే ఆ కేసు మళ్ళీ ఈయన మీదే పెట్టారట, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద. ఆశ్చర్యపోతున్నారు. అరే వీళ్ళింటి మీద పడి వీళ్ళని కొడితే మళ్ళీ వీళ్ళ మీద కేసు ఏంది అంటున్నారు. అటు అరవింద్ బాబు ఇంట్లో బాంబులు జరిగితే ఆయన మీద కేసు పెట్టుకుంటే ఈయన మీద పెడతారు ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగానే గ్రేట్ సిస్టము, ఆ సిస్టంలో పనిచేసే వాళ్ళు